హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ హ్యాపీ పొంగల్ అండి అండ్ హ్యాపీ భోగి. ఆల్ ఆఫ్ యూ అందరికీ హ్యాపీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి అండ్ కనుమ అండి. అందరూ మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా హ్యాపీగా ఫెస్టివల్ జరుపుకోవాలని అయితే నేనైతే బ్లెస్ చేస్తున్నాను. సో మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంటలు అయితే వేసుకున్నాం. అస్సలు వాతావరణం అయితే ఎలా ఉందంటే చాలా బాగుందండి. పల్లెటూరి వాతావరణం అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. సో భోగి మంటలు వేశాక ముగ్గులు అయితే చూపిస్తున్నాను. మేము నైట్ అయితే ముగ్గులన్నీ వేసేసుకున్నాము మంచిగా. చూసారు కదా, ఇది మా ఇంటి ముందు వేసిన ముగ్గు అండి, నేనే వేసింది. సో నాకు పెద్దగా ముగ్గులు అయితే రావు, కానీ ఏదో అలా అలా ముగ్గు అయితే వేశాను. సో ఇదైతే మా అక్క వేసింది. సో కుశల్ గాడైతే బ్రషింగ్కి అయితే రెడీ అయిపోయాడు, ఎందుకంటే కుశల్కి ఇవాళ భోగి పళ్ళు పోయాలని అనుకుంటున్నాం. సో ప్రతి భోగికి అయితే భోగి పళ్ళు అయితే పోస్తాను. సో భోగి మంట వేసిన తర్వాత ఆ మంట మీద వేడి నీళ్ళు అయితే కాగపెట్టాము. సో భోగి మంటల్లో కాగపెట్టిన వాటర్తో అయితే ఖుషి చక్కగా రోజ్ వాటర్తో అయితే స్నానం చేస్తున్నాడు. వాటర్లో నేను రోజెస్ అంటే ప్రతి ఇయర్ భోగికి మాత్రం అలానే చేస్తాను. సో చూసారు కదా, కుశల్ అయితే రెడీ అయిపోయాడు, భోగి పళ్ళు పోసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను కుశల్ గాడికి బొట్టు పెట్టేసి నేను వాళ్ళ డాడీ వచ్చేసి ఫస్ట్ మేమిద్దరం భోగి పళ్ళు పోసాము. అసలు అల్లరి చేస్తున్నాడండి, ఉండనంటాడు, దిగుతానంటాడు. అసలు లాస్ట్ 2 years అయితే ఇంకొంచెం బాగా చేసుకున్నాం. ఫస్ట్ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నాం. సెకండ్ ఇయర్ పర్లేదు, ఇంకా పెద్దవాడు అవుతున్నాడు కదా. సో వాళ్ళ నాయనమ్మ జేజయ్య, నెక్స్ట్ వాళ్ళ నాయనమ్మ జేజయ్య వేశారు. తర్వాత వాళ్ళ పెదనాన్న చేత కూడా పోయిచ్చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు, సో పెద్దన్న చిన్నన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి తిను కోటి వాళ్ళ ఫ్రెండ్ అండి, మా వాళ్ళ ఫ్రెండ్. చూసారు కదా, మంచిగా భోగి పళ్ళు అయితే అయిపోయినాయి, పోసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వీడియో దిగురా అంటే దిగడండి, వాడి గోలేందో వాడే. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫేవరెట్ సిస్టర్ అండి, చిన్న సిస్టరు, మా ఇంట్లో చిన్నది, అందరికంటే చిన్నడు కుశల్ బాబు. సో ఇద్దరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినారు. ఫైనల్లో అయితే కుశల్ గాడికి దిష్టి అయితే తీసేస్తున్నాం. వాళ్ళ నాన్నమ్మ అయితే ఫైనల్గా దిష్టి తీస్తుందండి. సో అంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కదా, అంటే ఎలా ఉంటాయని కాదు. సో ఫైనల్లో చిన్నపిల్లలకి దిష్టి తీస్తే చాలా మంచిదని దిష్టి అయితే తీసేస్తున్నాం. హారకి ఇచ్చేసి దిష్టి అయితే తీసేస్తున్నాం. సో ఇంతేనండి, ఇది చిన్న వ్లాగ్ అండ్ భోగి రోజు వ్లాగు. ఇంకా పిండి వంటల వ్లాగ్స్ చాలా అయితే ఉన్నాయి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.